జనసేన వాళ్ళకి పాపం ఒక నమ్మకం ఏంటంటే మొత్తం రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ గారు మారుస్తారు అన్నటువంటి, మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి. తెలుగుదేశాన్ని కూడా ఆయన మార్చేశారని వాళ్ళు నమ్ముతుంటారు. తెలుగుదేశం ఆయన మార్చిన దానికంటే కూడా, ఎందుకంటే గౌరవప్రదమైన స్థానాల నుంచి మారింది ఆయన, కానీ ఆయనే తెలుగుదేశాన్ని మార్చారని నమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు. చింతమనేని ప్రభాకర్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ దెందులూరులో ఉన్నటువంటి సందర్భంలో రాళ్ళేయించాడని ఆ రోజున ఆందోళన చేసినటువంటి జనసేన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తులో కాబట్టి కలిసి ప్రయాణిస్తున్నారు. ఒక వేదిక మీద చింతమనేని ఉండగానే, చింతమనేని ఇదివరకటి చింతమనేని కాదు, అట్లాంటి దురుసు ప్రవర్తన లేదు, మొత్తం మారాడు, మా పవన్ కళ్యాణ్ మార్చేశారు కాబట్టి ఇప్పుడు అందుకోసం ఆయన ఓట్లు అడుగుతున్నాం ఆయన తరపున అని చెప్పేసి ఒక మహిళా నాయకురాలు, వీర మహిళ చెప్తే, అబ్బెబ్బే మనకు అట్లాంటి మారే లక్షణం ఏం లేదు, నన్ను ఎవడూ మార్చలేడు, నా చంద్రబాబు నాయుడే మార్చలేడు అంటూ ఆయన మాట్లాడినటువంటి మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఒకసారి మార్పు చెందడానికి, మార్పు కోసం వచ్చిన పార్టీ ఎప్పుడైతే మా పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కట్టిందో, అలాగే చింతమనేని గారు ఘంటసాల వెంకటేశ్వర గారితో జనసేన పార్టీతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన చాలా మార్పు వచ్చింది. అంతకుముందు దురుసుతనం కానీ, అంతకుముందు దుడుకుతనం కానీ, అంతకుముందు నోరు జారుడుతనం కానీ ఏమీ లేదు. మా పార్టీ కంట్రోల్లో పెడుతుంది ఖచ్చితంగా, మా పార్టీ కంట్రోల్లో పెడుతుంది ఖచ్చితంగా. సోదరిమణి చెప్పినట్లుగా ఒక్కడు చెబితే నన్ను కన్నా అంబాబాబు నన్ను ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు గారు చెప్తేనే ఏనాడు నేను కంట్రోల్లో లేను. ఆ సోదరిమణి మన జనసేన మనం కంట్రోల్ చేస్తామంటుంది. నేను ఎవరికి కంట్రోల్లో ఉండే మనిషి ఇది పరిస్థితి. పాపం ఏదో పబ్లిక్ని కన్విన్స్ ఏదో చెప్పింది, లోపలన్నా చెప్పచ్చు కదా, నువ్వు అట్ట అనబాకమ్మా నేను చాలా ఇదని చెప్పేసి. టోటల్గా చూస్తే చింతమనేనిని ఎవరూ మార్చలేరు. అది జనసేనకు ఒక షాక్ ఇచ్చారు ఆయన.